ఫస్ట్ టైం గార్డెన్ స్టార్ట్ చేస్తున్నారా? అయితే ఈ 3 మిస్టేక్స్ అస్సలు చేయొద్దు. ఏంటా 3 మిస్టేక్స్? మీరు ఈ 3 మిస్టేక్స్ చేస్తే మీ మొక్కలు చనిపోతాయి. ఏంటా 3 మిస్టేక్స్ తెలియాలంటే ఇలాంటి టిప్స్ అన్నిట్ల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో, వెల్కమ్ టు టెర్రస్ గార్డెన్ వైజాగ్. సో, ఫస్ట్ మిస్టేక్ ఏంటి? ఓవర్ వాటరింగ్. మీరు ఎక్కువగా మొక్కలకి వాటరింగ్ ఏసేసారనుకోండి, అదేమవుతదంటే ఒక డ్రైనేజ్ లాగా అలాగే మొక్క హోల్‌గా ఉండి, వేర్లు కుళ్ళిపోయే అవకాశం ఉంటది. వేర్లు ఎప్పుడైతే కుళ్ళిపోతాయో, మీకు లోపలున్న వేర్లనేది కుళ్ళిపోయి మట్టంతా తేమగా ఉండి, సన్‌లైట్ డైరెక్ట్‌గా పడడం వల్ల లోపల వేర్లు ఉడుకుపోయి మొక్క చనిపోతది. సెకండ్ మిస్టేక్ సన్‌లైట్ అనేది కంపల్సరీగా 6-7 అవర్స్ సన్‌లైట్ అనేది తగలాలి. కొన్ని వింటర్ ప్లాంట్స్‌కైతే సన్‌లైట్ ఎక్కువగా తగలాల్సిన అవసరం లేదు. సన్‌లైట్ కంపల్సరీగా తగలాలి కాబట్టి మీరు అంటే డైరెక్ట్‌గా ఎండలో పెట్టొద్దు. కానీ సెమీ ఎండ్ అయినా తగలాలి. చాలామంది ఏం చేస్తారంటే, మేము గార్డెన్ పెట్టాము, మా మొక్కలు వేస్తున్నాము, చనిపోతున్నాయి అంటే రీజన్ ఇదే. అంటే ఎక్కువ వాటరింగ్ చేస్తున్నారు. అందువల్ల సన్‌లైట్ అనేది తగలక మొక్కలు చనిపోతున్నాయి. ఇంకొకటి మీరు చేసే పనేంటి? థర్డ్ మిస్టేక్. ఇది నేను చెప్పినవి గుర్తుపెట్టుకోండి. థర్డ్ మిస్టేక్ ఏంటంటే ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్. నేను మొక్క పెట్టేసాను. నాకు దానికి ఫ్రూటింగ్ రాలేదు, లేకపోతే దాని ఫ్లవరింగ్ రాలేదు అని ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టేసుకుంటారు. అయ్యో! నేను గార్డెన్ స్టార్ట్ చేసి ఇన్ని రోజులయింది. నా మొక్క రావట్లేదంటే మీరు ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఏం లేదు. మీ మొక్క సరైన టైంలో ఫ్రూటింగు, ఫ్లవర్స్ ఎక్కువగా రావాలంటే మీరు చేయాల్సిన పని ఫస్ట్ ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి. లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి. అలాగే సాలిడ్ ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి. నెక్స్ట్ వీటికి సంబంధించి సహజ ఎరువులు, వర్మీ కంపోస్ట్ అందరికీ తెలుసు. ఇవి బడ్జెట్‌తో కూడినవి కాదు. డబ్బులు లేకపోయినా మన ఇంట్లో ఉన్న వాటిలతో చేసుకోవాల్సిన రెమెడీస్ ఇవి. ఫస్ట్ మన కిచెన్ వేస్ట్‌తో తయారు చేసుకోవాల్సిన ఫెర్టిలైజర్స్. సెకండ్ వన్ మన గార్డెన్‌లో రాలిన ఆకులు, మొక్కలు అవన్నీ ఉంటాయి కదా! అవన్నీ పడేయకుండా మనం మనం మన మొక్కల్లోనే ఏస్తే అది ఎరువుగా తయారైపోతది. నెక్స్ట్ మనం బనానా పీల్స్ తింటున్నాం కదా! అవి అరటిపండు తొక్కలు పడేస్తాం. అవి పడేయకుండా మన మొక్కలకేసుకోవాలి. అది మంచి కంపోస్ట్‌గా. నెక్స్ట్ మన ఇంట్లో కట్ చేసిన ఉల్లిపాయ తొక్కలు, నెక్స్ట్ అన్ని రకాల వెజిటబుల్స్ పీల్స్ ఏవైతే ఉంటాయో ఆ పీల్స్ అన్నీ మన మొక్కలకివ్వాలి. సో, ఇవి మీరు ఫాలో అవ్వాల్సిన టిప్స్. మీరు ఈ టిప్స్ ఫాలో అవ్వాలంటే నేను చెప్పిన ఈ 3 మిస్టేక్స్ గాని అవాయిడ్ చేశారనుకోండి, మీ గార్డెన్ చాలా చక్కగా, అందంగా, మంచి ఫలితాలతో మీరే ఒక సక్సెస్‌ఫుల్ గార్డెనర్ అవుతారు. మీరు ఈ సక్సెస్‌ఫుల్ గార్డెన్ అవ్వాలంటే నేను చెప్పిన 3 మిస్టేక్స్ అవాయిడ్ చేయండి. ఇలాగ గార్డెనింగ్ మరిన్ని టిప్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థాంక్ యూ. బై.